హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు శ్రీశైలం రుచుల్లో మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన పప్పుచారుతో కాంబినేషన్ అయిన ఉప్పు చేప ఫ్రై అయితే నేను చూపించబోతున్నానండి. కాకపోతే ఇంతకుముందు మీరు చేసిన ఫ్రైలు అన్నిటికన్నా ఇది వెరైటీగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ముందు చేసుకున్న ఎప్పుడు ఎండి చేప ముక్కలు ఫ్రై అయితే గట్టిగా రావడం లేదా డ్రై అయిపోవడం అలాంటి కంప్లైంట్స్ అయితే ఉంటాయి కదా, అవేమీ లేకుండా ఉదయం చేసుకున్న సాయంత్రం వరకు ఫ్రెష్గా జ్యూసీగా మెత్తగా ఉండేలాగా ఈ చేపల ఫ్రై అయితే ఉంటుందండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఉప్పు చేప ఫ్రైలోకి అయితే చిన్న నిమ్మబద్దంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఉప్పు చేప ముక్కలు అయితే తీసుకున్నాను. ఈ సావడు ముక్కలండి, రిబ్బన్ చేప అని కూడా పిలుస్తూ ఉంటారు ఇవి. ఆ ఉప్పు చేప అయితే తీసుకున్నాను నేను. ఇవి చాలా పాత చేపలండి, కొత్త ముక్కలు కాదు. ఇలా తీసుకున్న చేప ముక్కల్లో అయితే వేడి నీళ్ళు అయితే పోసేసాను. వేడి నీళ్ళు పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి అప్పుడు మనం ఇలా రుద్దుకోవాలండి చేప ముక్కలు అనేది. చూడండి నీసు అనేది చూడు ఎలా వచ్చేస్తుందో, అలా మొత్తం రుద్దుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత అయితే ఒక్కసారితోనే వేడి నీళ్ళు పోసి కడిగేస్తే నీసు అనేది వచ్చేదండి. 3 టైమ్స్ అలా నీళ్ళు మార్చుకుంటూ 3 టైమ్స్ వేడి నీళ్ళు పోసుకుంటూ క్లీన్ చేసుకుంటే ఉప్పు చేప నీసు వాసన రాదు. నీసు వాసనతో పాటు వేరే వాసన వస్తూ ఉంటుంది కదా. ఉప్పు చేపలు అందరికీ తెలిసిందే, తినడం అంటూ ఇష్టంగా అందరూ తింటూ ఉంటారు. కానీ ఇవి బాగా క్లీన్ చేసుకోకపోతే స్మెల్ అనేది అస్సలు భరించలేం కదా. అందుకోసమని 3 టైమ్స్ వేడి నీళ్ళు అయితే పోసి క్లీన్ చేసేసాను. చూడండి అస్సలు మురికి అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన ముక్కల్ని ఒక దాకా తీసుకొని అయితే అందులో వేసేసాను. వేసిన తర్వాత ఒక టీ స్పూన్ కారం, 2 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కరివేపాకు వేసిన తర్వాత ఫస్టే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసేసుకొని ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇలా పోసిన తర్వాత అయితే కారం చింతపండు కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్ ఏమి వాడడం లేదు, ఈ ఉప్పు చేప ముక్కలు కదా, అందుకోసమని నేను సాల్ట్ వాడడం లేదండి. బాగా కారం చింతపండు కలిసేలా కలుపుకున్న తర్వాత అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. చూడండి ఇలా ఉడికిన తర్వాత అయితే నీరు అనేది ఇలా దగ్గరికి అయిపోతుంది కదా, చింతపండు గుజ్జు అనేది దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అయితే చూడండి అస్సలు నీరు అనేది ఉండకూడదు. మనం వేసిన చింతపండు గుజ్జు మొత్తం ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత మనం ఇలా కదిపి చూసిన ఒక్క డ్రాప్ కూడా ఉండకూడదండి. ఇలా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత అయితే అది పక్కన పెట్టేసిన తర్వాత పొయ్యి మీద ఒక రేకు పెట్టుకోవాలి. ఇది కూడా నాన్ స్టిక్ కాదండి, నాన్ స్టిక్ కడాయి కాదు, ఐరన్ది. ఎప్పుడైనా సరే మనం చేపల ఫ్రైకి కానీ లేదా ఎండి చేపల ఫ్రైకి కానీ ఇలా ఐరన్ కడాయి అయితే బాగుంటుందండి. హీట్ ఎక్కువ పడదు. నాన్ స్టిక్ అయితే మాడిపోతూ ఉంటాయి కానీ లోపల ముక్క అనేది వేగదు. ఇదైతే లోపల నుంచి ఉడుకుతూ బాగా వస్తాయండి చేప ముక్కల ఫ్రై అనేది. చూడండి ఫస్టే ఆగాలు పెట్టుకున్న చేప ముక్కలు అయితే నేను పనం మీద అయితే వేసేసుకున్నాను. ఒకసారి ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు అయితే ఇలా తిప్పేస్తున్నాను. చూడండి కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో, గోల్డెన్ కలర్లోని. మనకి ఫస్ట్ ఇవి వేగాల పెట్టుకున్న అదే మీన్స్ మాడబెట్టుకున్నాం కదండి, అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు కదా, అందుకని వేగాల పెట్టుకున్నా అని అన్నాను. రెండో వైపు కూడా తిప్పిన తర్వాత కూడా చూడండి వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ముక్క తీసి అయితే చూపిస్తాను నేను. ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. ఉదయాన్నే ఫ్రై చేసుకున్నా సరే పొద్దుల్లా ఉన్న మనకి లోపల తేమ అనేది ఆరిపోదు, మెత్తగా జ్యూసీగా ఉంటాయి ముక్కలు అనేది. ఏంటి ఈ తెలుగు వాళ్ళ ఉప్పు చేప ఫ్రై మీకు నచ్చిందా? అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. మరిన్ని ఇలాంటి సింప్లీ టేస్టీ వీడియోస్ కోసం ఈ స్మార్ట్ శ్రీశైలం రుచుల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి. బాయ్.